స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, సంతోషంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ గొలమారి ఉర్సులమ్మ కీర్తిశేషులు గొలమారి చిన్నపురెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వారి కుమారుడు, కోడలు గొలమారి సంపత్ రెడ్డి భారతి, కుమారుడు గొలమారి సుజిత్ రెడ్డి, కుమార్తె అల్లుడు ఏరువ నిర్మల, బాబురెడ్డి లేటు, మనవళ్ళు మనవరాళ్ళు గొలమారి రిధిమ, గాదే సుధీర్ రెడ్డి, స్వాతి, ముని మనవడు ముని మనవరాలు గాదే సుమన్విరెడ్డి, గాదే ఆశర్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మక్కెన వినయ్ భాస్కర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. జె ప్రకాష్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వెంకోచి పాలెం విచారణ 16వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాము దీవెన్ జోగారావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. సలికిటి సింహరాయలు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, శాంతి సమాధానం మరియు గృహ నిర్మాణం ఎలాంటి ఆటంకము లేకుండా త్వరగా జరగాలని దేవుడు చేసిన మేలులకు పెనుమస్తా విజయ్ కుమార్, హిమబిందు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దప్పికగొనిన వారు ఎల్లరూ నీ చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ఆనందముతో త్రాగుడు అని ప్రభువు నుడువుచు ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అర్పించబడుతున్నటువంటి ఈ బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్య గ్రంథ పఠనములను మనం గమనించినట్లయితే
మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం నుండి తీసుకొనబడుతోంది. ఈ పట్టణము చాలా ప్రత్యేకమైనటువంటి వచనములతో కూడినటువంటి సమాహారము. ఎందుకంటే ప్రతి దేవాలయమును ఆశీర్వదించినప్పుడు ఈ పట్టణమునే ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ ధార, జీవజల ధార, ఆశీర్వాద ధార ఈ దేవాలయంలో ప్రవేశించి, ఈ దేవాలయంలోనికి ప్రవేశించిన వారందరూ ఆ జీవజలధార ఆశీర్వాదమును పొందేటువంటి విధముగా ఈ వచనము మనకు సహాయపడుతోంది. మరి రెండో పట్టణంలో కూడా గమనించబోతున్నాం. యోహాను శుభవార్త నుండి బెత్సదా అనేటువంటి ఆ కొలను దగ్గరికి అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులు వచ్చి ఆ నీటిని తాకగానే వారంతా కూడా స్వస్థతను పొందడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క స్థానమును అనేకమైనటువంటి చోటుల్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలను తనకిష్టమైనటువంటి ప్రాంతాలుగా మార్చుకుంటున్నాడు. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళి ఆశీర్వాదములు పొందినప్పుడు మనకు గొప్ప బహుమానము లభిస్తుందని ఈనాటి పట్టణములు బోధిస్తున్నాయి. కావున ఈ దివ్యబలి పూజలో మనము పాల్గొనబోచుండగా మరి పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా ఇదే ఆశీర్వాదం మనకు లభ్యమవుతూ ఉన్నది. కావున ఈ ఆలోచన లేకుండా దేవాలయం సందర్శించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు అర్హులను చేయునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను భక్తివంతములైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములను స్వీకరించి నీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. దేవుని దూత నన్ను దేవాలయము గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణ నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నన్ను ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున
చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీలమండలం వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజముల దూరమును కొలిచి అచట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరమును కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కానీ అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యను. నేను ఈదిననే గాని అచట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపమనెను. అతడు నన్ను మరలా ఏటి వద్దకు కొనిపోయాను. నేనచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములనుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిగుగా ప్రవహించి యోర్ధాను లోయకు చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులెందెల్లా వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రం నుంచి నీటిని చేయును. ఇది పారిన తావులెందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాటి పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువే మనకు ఆశ్రయమును బలమునైన వాడు. ఆపదలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మహోన్నతుని పవిత్ర మందిరము దేవుని నగరమును తన పాయలతో ఆనందమును ఓలలాడించు నది ఒకటి కలదు. దేవుడు ఆ పట్టణమును వచించును గనుక అది నాశనము కాదు. ఏకువ జాముననే అతడు పురమును ఆనుకొనును. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. 2 ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతస్తకు నీరు కలదు. అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతస్తకు నీరు కలదు. అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో
38 ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత లేక పడి ఉండేను వచ్చట. 38 ఏళ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత పొందలేక పడి ఉండెను. యేసు వచ్చి వానిని చూచి స్వస్థపరిచెను. యేసు వచ్చి వానిని చూచి స్వస్థపరిచెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతస్త కోనేరు కలదు. అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1-3 మరియు 5-16 వచనములు. యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో పెస్సదా అందరు. దానికి 5 మంటపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించు ఉండేవారు. 38 ఏళ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా, నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకని ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడవసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పాను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడి జనసమూహము ఉండుటచే యేసు అతటి నుండి వెళ్ళిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని కనుగొని, ఇదిగో, నీవు స్వస్థుడవు అయితివి, నీకు మరింత కీడు కలుగుకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను. అతడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలుపెట్టిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఈ శుభవార్త మరియు మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా కలిపి చూసినట్లయితే మనము ఇతరుల జీవితాలలో ఒక ఆదర్శవంతము మరియు ఆశీర్వాదకరముగా ఉండాలని వాక్యం మనల్ని బోధిస్తుంది, సెలవిస్తుంది. బీ ఏ రివర్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే అంత విశాలమైనటువంటి నది ఏ విధంగానైతే దేవాలయంలో ప్రవేశించి అందరినీ ఆశీర్వదిస్తుందో అదే రీతిలో మనము సైతము కూడా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని వాక్య పఠనములు అన్నీ కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలకి ముఖ్యంగా వారి యొక్క ఆరాధనా క్రమంలో దేవాలయమునకు చాలా ప్రశస్తమైనటువంటి స్థానం ఉంది. దేవాలయం అనగానే దేవుడు వసించు స్థానము. ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫెల్ట్ బై ఆల్ ద ఇజ్రాయలైట్స్ అట్ ద టెంపుల్. అంటే అంత గొప్పగా దేవుని యొక్క స్థానమునకి వారు విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ఆ దేవాలయం పట్ల అంత ఎనలేనటువంటి భక్తిని కూడా వారు ప్రదర్శిస్తున్నారు. మరి రెండవదిగా దేవాలయంలో దేవునికి ప్రసన్నమైనటువంటి ఆ ప్రశస్తమైనటువంటి స్థానం ఇస్తూనే మరి దేవాలయం నుండి ప్రవహించేటువంటి నదిని కూడా వారంత గౌరవంగా చూస్తారు. అంటే
అది ఆ నది అన్నటువంటిది ఏమిటి, లేకుంటే ఆ జీవజలధార ఏమిటంటే బ్లెస్సింగ్, గుర్తుగా. బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదకరముగా ఉంటుందని. మనం ఇది మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయంలో కూడా మరి యేసు ప్రభు అక్కడ సందర్శించినప్పుడు వారు అక్కడ కెద్రోను వాగు గుండా కూడా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ కలిసేటువంటివి అన్నీ కూడా మనం వింటున్నాం. కాబట్టి ఈ రెండిటి మధ్య దేవాలయంలో దేవుని స్థానం ఉంటుంది, దేవాలయం నుంచి ప్రవహించేటువంటి నది జీవ నిధిగా అది ఉంటుందని ఇజ్రాయేలు ప్రజలు చాలా గొప్పగా వాళ్ళు భావముతో జీవించేటువంటి వారు. ఇదే క్రమంలో ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ ఈ వాక్య పఠనముల ద్వారా కూడా మనల్ని కోరుతూ ఉంది. మనము కూడా దేవుని స్థానములో ఉంటూ, అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారిగా ఇతరుల జీవితాలలో ఆశీర్వాదకరమైనటువంటి వారిగా మనం ఉండాలని తల్లి అయినటువంటి శ్రీసభ వాక్య పఠనం ద్వారా మనల్ని కోరుతుంది. ఆశీర్వాదకరం అంటే ఏంటి? మన స్పర్శ ఇతరులకు జీవితాలను ఇవ్వాలి, మన చూపు ఇతరులకు జీవితాన్ని ఇవ్వాలి. మనము 4 మాటలు మాట్లాడుతున్నామంటే ఇతరులలో ఎనలేనటువంటి ఉత్సాహము, చైతన్యమును అది కలిగించాలి. దానికి మాత్రమే మనందరినీ కూడా క్రైస్తవులుగా ప్రభువైనటువంటి దేవుడు నామకరణం చేసి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా క్రీస్తు ప్రభువు సువిశేషంలో మనం వింటున్నాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయం నుండి అక్కడ బెత్సెదా అనేటువంటి కొలను దగ్గర వ్యాధిగ్రస్తుడైనటువంటి ఇతన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమి, నీవు స్వస్థత పొందగోరుచు ఉన్నావా? నీవు నా స్పర్శను అనుభవించదలిచావా అని క్రీస్తు ప్రభు ఆయన అడిగినప్పుడు అవును అని, ఆ తర్వాత ఏ విధంగా అతడు ఆ స్వస్థతని పొందలేకపోతున్నాడు అని 38 సంవత్సరాలు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నాకెవరు కూడా పైనుండి కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి జనము కానీ నాకెవరు కూడా సహాయం చేయటం లేదు అన్నటువంటి అనిశ్చితి అయినటువంటి స్థితిని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కూడా తాను వ్యాధిగ్రస్తులను పిలవడానికి వచ్చానని, పేదలు తర్వాత పీడితులైనటువంటి వారికి ఆశీర్వాదకరముగా ఉండడానికి వచ్చానని చెప్పేసి ఆయనే స్వయముగా ఆయన తాకడం ద్వారా స్వస్థతని పొందుతూ ఉన్నాడు. అంటే జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అంటే ఆయన కూడా మనకి ఆశీర్వాదముగా మారాడు. అవసరాన్ని బట్టి మరియు ప్రజల స్థితిగతులను గమనించుకొని ఆయన అంత గొప్పగా మనకు సేవలను అందిస్తున్నాడని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత హెన్రీ న్యూమన్ గారు ఇలాంటి స్థితిని గురించి ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. మనము గాడ్ డస్ నాట్ కమ్ టు అస్ వెన్ వీఆర్ ఇన్ పర్ఫెక్షన్. అంటే మనము పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు అంత అందుబాటులో ఉండడు. ఎప్పుడు అందుబాటులో పూర్తిగా ఉంటాడంటే మనము బ్రోకెన్నెస్, అంటే జీవితంలో మనము విరమించుకొని ఇక నాకు ఎటువంటి సాయం రాదు అన్నటువంటి స్థితిలో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అని హెన్రీ న్యూమన్ గారు చెబుతున్నారు. అందులోకే మనము వాక్యంలో గమనిస్తున్న మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఆశీర్వాదకరముగా ఉండడం కోసం ఈ లోకములో, ఈ ప్రపంచంలో వెలుగుగా ఉండడం కోసం మరియు ఉప్పు వలె మనం ఇతరుల జీవితాల్లో ఆ రుచికరమైనటువంటి స్థితిని అందించడం కోసము ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడని మనమంతా కూడా గమనించాలి. అయితే ఈ క్రమములో నీలో అంత క్రీస్తు ప్రభు అందిస్తున్నటువంటి ఆహ్వానం, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అన్నటువంటి ఆ ప్రశ్నకి నీ సిద్ధత ఎంతగా ఉంది, నీ సంసిద్ధత ఎంతవరకు గొప్పగా ఉంది, నీలో ఉన్నటువంటి విశ్వాస నమ్మకము దాన్ని ప్రశ్నించినటువంటి విధానమునకు తగినటువంటి విధంగా ఉన్నదా అని గమనించాలి. ఇక్కడ 38 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడంటే ఎంత గొప్ప ఓపిక, ఎంత గొప్పగా సహనముతో క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదురు చూశాడు. ఒకసారి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2 కప్పలు ఉండేటివంట. ఆ 2 కప్పలు కూడా ఒకసారి పెరుగు డబ్బాలో పడిపోయి పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒక కప్ప ఈ రెండు కూడా సమానంగా శ్రమించి ఎంతైనా కానీ కుదరక ఆ రెండిటిలో ఉన్నటువంటి ఒక కప్ప ఒకానొక రోజున, అంటే ఒక సమయంలో అది విరమించుకుంది. ఇంకా నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, శ్రమ కష్టంగా ఉంది అని విరమించుకున్నది. కానీ దానితో పాటు ఉన్నటువంటి మరో కప్ప వదిలిపెట్టకుండా అది ప్రయత్నం చేస్తూనే ఉంది, శ్రమిస్తూనే ఉంది. చివరికి అది కూడా విరమించుకునేటువంటి స్థితికి వచ్చేసరికి దానికి తెలియకుండానే పెరుగులో ఎగిరి పైకి రావాలని చేయడంతో అది గట్టిగా మారినటువంటి వెన్నపైన తేలింది.
గట్టిగా మారినటువంటి వెన్న పైన తను తాను చూసుకునేది. ఒకానొక సమయంలో దాంతోపాటు ఉన్నటువంటి ఒక కప్ప మాత్రం ముందుగానే విరమించుకున్నది, చేతులు ఎత్తేసింది. కానీ ఈ కప్ప మాత్రము ఇంకొద్దిగా ప్రయత్నం చేసింది. తను ఇంకా వదిలిపెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన రావడంతో అలా చూస్తే తను అప్పటికే ఈ వెన్న ద్వారా పైకి వచ్చేసింది, తన జీవితాన్ని కాపాడుకోగలిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హెన్రీ వర్డ్స్వర్త్ అన్నటువంటి ఒక రచయిత కూడా ఈ విధంగా చెబుతున్నాడు. జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరినటువంటి వారు, అంటే పై ఎత్తులకు వెళ్ళినటువంటి వారు ఎలా వెళ్ళారు అంటే, ఏదో ఫ్లైట్లో వెళ్ళేసి వాళ్ళు ఆడ కూర్చోవడం లేదు. వాళ్ళుగా అంటే శిఖరాలను చేరడం అన్నటువంటిది ఇట్స్ నాట్ ఏ ఫ్లైట్ జర్నీ. ఇక్కడి నుంచి అది లేచి ఎగిరిపోయి పై తిరిగి వచ్చినంత మాత్రాన శిఖరాలను చేరినట్టు కాదు. అలాంటి వారు అంటే జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని, గొప్ప విషయాలను, లేకుంటే ఒక గొప్ప అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఇలాంటిగా కాకుండా వారు తమ తోటి వారు నిద్రించేటువంటి సమయంలో వీళ్ళు మేల్కొని కష్టపడతారు. అంటే రేయింబవళ్ళు అని కష్టం అన్నటువంటిది రేయింబవళ్ళు చేస్తేనే నువ్వు సాధించగలవు అన్నటువంటి సత్యాన్ని హెన్రీ వర్డ్స్వర్త్ అనేటువంటి రచయిత వ్యక్తం చేస్తున్నాడు. నా సహోదరులు, నా తోటి స్నేహితులంతా కూడా పగలంతా కష్టపడతారు, రాత్రంతా నిద్రపోతారు. అది ప్రకృతి ధర్మం. కానీ నేను ఇంకొక విషయాన్ని ఛేదించాలి, ఒక విషయాన్ని శాస్త్రీయంగా కనుగొనాలి అన్నటువంటి తత్వముతో నేను రాత్రి కూడా పని చేయగలిగాను. అలా పని చేయడం ద్వారానే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరతారు. మామూలు యథావిధిగా పనిచేస్తే అనుకున్నటువంటివి సాధించలేము అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓవైపున దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సన్నిధి నుండి మనకు లభ్యమవుతూనే ఉన్నది. దట్ ఈజ్ కాల్డ్ గాడ్స్ ప్రావిడెన్స్. మరోవైపున మన శ్రమ, మన కఠోర పరిశ్రమ అన్నటువంటిది, అవర్ పర్సనల్ పర్సివరెన్స్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉండాలి. దేవుని యొక్క ఆ ప్రావిడెన్స్ అన్నటువంటిది, ఆయన యొక్క పోషణ 1% అయితే మనం కష్టపడేటువంటి విధానము 99% ఉన్నప్పుడే అది 100% అయినటువంటి సక్సెస్గా, లేకుంటే విజయం అన్నటువంటిది మనల్ని వరిస్తుంది. ఈరోజు ఆయన చూసినప్పుడు వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆయన 38 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. మోనికమ్మ గారు కూడా, అగస్టిన్ గారి యొక్క తల్లి, కుమారుని కోసమే కాదు, భర్త కూడా అలాంటి ఈక్వల్గా అంటే సమానమైనటువంటి పాపి. వాళ్ళ ఇరువురి కోసము ఆమె ఎన్ని సంవత్సరాలు కఠోరమైనటువంటి ప్రార్థన, కన్నీటిని సమర్పించుకున్నదో మనందరికీ కూడా పునీతుల చరిత్ర ద్వారా విదితమవుతున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలిపూజలో పాల్గొంటూ ఉండగా దేవుని పైన అనేకమైనటువంటి భారాలను మనం వేస్తున్నాం. సంతోషం, దేవుడు మనకు చేస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో నన్ను దీవిస్తాడన్నటువంటి గొప్ప నమ్మకం, కేవలము నమ్మకము అన్నటువంటి నమ్మకం కానీ మిగిలిపోకూడదు. అక్కడ నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగిన తర్వాత, అవును ప్రభువా నేను స్వస్థత పొందగోరుచున్నాను అన్నప్పుడు ప్రభు మరో ప్రశ్నను కూడా సంధించాడు. లేకుంటే ఒక యాక్ట్ని, ఒక పని చెయ్యి అని చెప్పాడు. ఏంటి ఆ పని? నువ్వు లేచి నడువుమన్నాడు. లేచి నడవడానికి ప్రయత్నం చేశాడు. మరి ఇక్కడ కూడా మన వ్యక్తిగత జీవితాలలో నువ్వు లేచి నడవడానికి అంటే క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారం, క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞానుసారము నీవు పాటించడానికి, జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలము దేవుడు నా పైన ఆదరిస్తాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని అనుకుంటేనే సరిపోదు. కానీ మన వ్యక్తిగత జీవితము ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అది పెరగాలి. అంత ఆధ్యాత్మికతని మనం సొంతం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇతరులకు ఆశీర్వాదంగా మలుస్తూ ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని అడుగుదాం, ప్రభువా నేను చేస్తున్నటువంటి ఈ కఠినమైనటువంటి శ్రమను దీవించండి, నేను పడుతున్నటువంటి పాటులను ఆశీర్వదించండి, అదేవిధంగా నేను నమ్ముకున్నటువంటి నా స్వీయమైనటువంటి పరిశ్రమను దీవించండి అని అడుగుతూనే దేవుని పైన ఎనలేనటువంటి నమ్మకముతో ముందుకు సాగుదాం. ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.
వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మా కొసగిన దానములనే తిరిగి నీకు కానుకగా సమర్పించుతూ ఉన్నాము. సృష్టికర్తవైన నీవు మా హాస్యక్రాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవనము నొసగు పవిత్రమైన ఔషధములుగా మారునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచు ఉన్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచు ఉన్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచు ఉన్నావు. వీనినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచు ఉన్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామ్మున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసిగా అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును మా పోలాంతో నీ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదరుడు మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని చెంతకు మనం వెళ్తున్నామంటే, దేవాలయమును సందర్శిస్తున్నామంటే, దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నామంటే, మనము సైతము కూడా మన హృదయాలను అర్పణ చేసుకొని హృదయ ద్వారమును కవాటములను తెరచి సమర్పణ చేయాలి, లేక సందర్శించాలి. దేవాలయమునకు ఏదో తూతూ మంత్రముగా వెళ్ళడం, లేకుంటే ఇతరులు చూడాలని వెళ్ళడం, లేకుంటే నేను ఆ సంఘస్థుని కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అని అనుకోవడం కాదు. హృదయాంతరంగములను, హృదయ కవాటములను తెరచి దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడు దేవుడు అందులో ప్రవేశిస్తున్నాడు. ఈనాటి పట్టణములలో కూడా మనం అదే విన్నాం. అనేకమైనటువంటి మార్లు 38 సంవత్సరాలు అక్కడనే ఉంటూ ఉన్నాడు. మనకున్నటువంటి అవస్థ వలన అక్కడ చేరలేకపోయారు. కానీ అనేకమైనటువంటి వారు, పుట్టువారు, గుడ్డివారు, అనేకమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారందరూ కూడా స్వస్థతను పొందుతున్నారంటే హృదయ కవాటములను తెరిచి దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూశారు. కానీ మన దేవాలయ సందర్శన ఎలా ఉంటుంది? ఏదో చూపించుకోవడము, ఇంకితరమైనటువంటి విషయాలు అందరికీ కూడా తెలుసు. కాబట్టి దేవాలయం అనగానే దేవుడు వసించు స్థానము, ఆయన పుణ్యక్షేత్రం అన్నటువంటి భావముతో మనం వెళ్ళి సమర్పణ చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు లభ్యమవుతున్నది. కావున దేవాలయ సందర్శనముకు వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఇతర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ దేవునికి సమర్పించుకోవడం నేర్చుకుందాం. దీనికి సహాయపడమని తండ్రి దేవుణ్ణి కోరుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతూ ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, ఆ శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోకమేక పాపమును పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమును కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకునా పరిశుద్ధుని జీవ విందు. రండి లోకునా ప్రభు యేసుని దివ్య విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. స్నేహమీల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. స్నేహమీల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. రండి లోకునా ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకునా ప్రభు యేసుని దివ్య విందు. విందు, ప్రేమ విందు,
పరిశుద్ధుని జీవ విందు, విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించినే స్వర్గపు ఆహారము మా మనస్సులను పవిత్రపరచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధముగా ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలిచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. పావన రక్తం కార్చి నాకు రక్షణ నొసగితివా దేవా, రక్షణ నొసగితివా. పావన రక్తం కార్చి నాకు రక్షణ నొసగితివా దేవా, రక్షణ నొసగితివా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. స్నేహితులంతా
నిన్ను విడచి వెళ్ళిపోయిరిగా ప్రభు. స్నేహితులంతా నిన్ను విడిచి వెళ్ళిపోయిరిగా. కల్వరి నాకు రక్షణ నొసగే పుణ్యభూమి ప్రభు. కల్వరి నాకు రక్షణ నొసగే పుణ్యభూమి ప్రభు. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలిచితిని ప్రభువా. నేను నిలచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా. నేను నిలచితిని ప్రభువా.